అందరికీ నమస్కారం. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ కేంద్రంగా సాగుతున్న ఇద్దరు యువతుల వివాదం మరో మలుపు తిరిగింది. అదేంటంటే రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్యపై మరో కేసు నమోదైంది. ఆమెపై హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఫిర్యాదు చేసింది. తన సోదరుడికి లావణ్య మెసేజ్లు పంపిస్తోందని, తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని మాల్వి మల్హోత్రా ఫిల్మ్ నగర్ పిఎస్ లో ఫిర్యాదు చేసింది. అయితే దీంతో ఫిల్మ్ నగర్ పోలీసులు లావణ్యపై కేసు నమోదు చేశారు. కాగా హీరో రాజ్ తరుణ్ ను తనను ప్రేమించి మోసం చేశాడని లావణ్య అనే అమ్మాయి మీడియా ముందుకొచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే హీరోయిన్ మాల్వి మల్హోత్రా మాయలో పడి తనను దూరం పెట్టాడంటూ ఆమె సంచలన ఆరోపణలు కూడా చేసింది. ఈ మధ్య అది చాలా వైరల్ గా కూడా మారింది ఇప్పటికీ కూడాను. అయితే రాజ్ తరుణ్ ని వదిలేయకపోతే మాల్వి ఆమె సోదరుడు కలిసి తనను చంపేస్తామని బెదిరిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేసింది లావణ్య. దీనిపై స్పందించిన రాజ్ తరుణ్ ప్రతిగా లావణ్యపై కూడా తిరిగి కేసు పెట్టాడు. గతంలో ఆమెతో ప్రేమలో ఉన్నమాట నిజమేనని అంగీకరించిన యంగ్ హీరో, కానీ ఇప్పుడు ఆమె మస్తాన్ అనే వేరే వ్యక్తితో రిలేషన్ లో ఉంటుంది అంటున్నాడు. అంతేకాదు లావణ్యకు డ్రగ్స్ అలవాట్లు ఉన్నాయని సంచలన ఆరోపణలు కూడా చేశాడు. మరోవైపు తనపై లావణ్య అసత్య ఆరోపణలు చేస్తోందంటూ తిరగబడరా సామి హీరోయిన్ మాల్వి మల్హోత్రా పోలీసులను ఆశ్రయించింది. రాజ్ తరుణ్ తో తనకు ఎలాంటి సంబంధము లేదని, గడిచిన 6 నెలలుగా ఆయనతో కనీసం మాట్లాడింది కూడా లేదని, మాల్వి రాజ్ తరుణ్ తో కలిసి నటించిన ప్రతి హీరోయిన్ ను లావణ్య ఇలాగే వేధిస్తుందని, అలాగే తనకు కూడా మెసేజ్లు కాల్స్ చేసి టార్చర్ చేస్తుందని మాల్వి ఆరోపిస్తోంది. తన కుటుంబం నుంచి ఎవరూ లావణ్యను బెదిరించడం లేదని, ఆమె తమను బ్లాక్మెయిల్ చేస్తోందని మాల్వి మల్హోత్రా ఫిర్యాదులో పేర్కొంది. అయితే తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్న లావణ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని మాల్వి కోరింది. ఇదే విషయంపై ఇప్పుడు మరోసారి ఫిర్యాదు చేసింది తిరగబడరా సామ్ హీరోయిన్. అయితే తనని నమ్మిన తమ్ముణ్ణి లావణ్య బెదిరింపులకు గురి చేస్తోందని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది మాల్వి మల్హోత్రా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.